హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ పల్సర్ 220 BS6 మనకి ఏదైతే మాల్ ఫంక్షన్ అయితే ఉందో కంటిన్యూగా వెలుగుతుంది. ఓకే చూడండి, స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసాక మనకి హీట్ సింక్ నెక్స్ట్ సర్క్యులేషన్స్ ఇవన్నీ మర్చిపోతున్నాయి. బట్ ఏదైతే మనకు మాల్ ఫంక్షన్ అయితే వస్తుందో కంటిన్యూగా వెళ్ళడమే జరుగుతుంది. ఓకే, దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం గట్రా ఏముంది ఫ్రెండ్స్, దీనికి మెయిన్ టాపిక్ వచ్చి ఏముందంటే ఏమవుతుందంటే పల్సర్ 220 ఈ మాల్ ఫంక్షన్ ఏదైతే వస్తుంది కదా, ఇదైతే మేజర్గా బండి వెహికల్లో వెళ్తుంటే గట్రా పికప్ గిట్లా ప్రాబ్లం మిస్ ఫైరింగ్ గట్రా ఏమవుతలేదు. ఎక్కడ వైరు షార్ట్ అవుతుంది. షార్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇండికేటర్ ఆన్ చేస్తుంటే ఫ్యూజ్ కొట్టేస్తుంది, ఇండికేటర్ ఆఫ్ చేస్తుంది. ఓకేని ఇండికేటర్ ఆన్ చేయగానే ఫ్యూజ్ కొట్టి మెయిన్ ఫ్యూజ్ కట్ అయిపోతుంది. ఏదైతే ఇండికేటర్ మనం ఆన్ చేయగానే మెయిన్ ఫ్యూజ్ కట్ అయిపోతుంది. ఎందుకంటే మరి ఇండికేటర్ ఆన్ చేస్తే మెయిన్ ఫ్యూజ్ మళ్ళీ పోద్ది. ఎందుకంటే స్టెపెన్ ఫ్యూజ్ ఉండే అది నేను పెట్టేశాను. ఓకే, మన దగ్గర మళ్ళీ స్పేర్గా ఫీజులు పెట్టలేవు. మనం ఊరికి దాన్ని చీట్చాట్ చేయొద్దు. ప్రాబ్లం ఎక్కడ చూసి దాని తర్వాత మనం ఇండికేటర్ అప్లై చేసి చూద్దాం. ఓకే, ఫ్రంట్ సెక్షన్ ఫస్ట్ చెక్ చేద్దాం, దాని తర్వాత బ్యాక్ సెక్షన్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ దానికి లోపల ఉంటాయి కాబట్టి వైర్స్ గట్రా ఎక్కడేమైందేమో లేదు చెక్ చేద్దాం. అంతా వైరింగ్ బట్ ఏం తెగిపోవడం ఏమి ఉండదు. ఎక్కడ వైర్లు ఎలకలు కట్ చేసి ఉంటాయి. ఎందుకంటే చూసుకోవచ్చు, చిన్న చిన్న ఫుట్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఎలకలు అనమాట. దీనిలో తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎలకలు కట్ చేసి ఉంటాయి. కాబట్టి మనం ముందుగా అయితే చూద్దాం. చూశాక ప్రాబ్లం షార్ట్అవుట్ చేసి ఇండికేటర్ ఆన్ చేసి మీకు చూపిస్తాం. దాని తర్వాత మనకి సింబల్ ఏదవుతుందో ఎలా పోవాలి అంటే మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో. ఓకేనా, ఫ్రంట్ మొత్తం చెక్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రంట్ అయితే ఏం లేదు, ఎక్కడ అంత క్లియర్గా ఉంది. బ్యాక్ సైడే డౌట్ వస్తుంది. బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాము. అండ్ ఓబడి గిట్ట తెచ్చుకుందాం మనం ఒకసారి. కనెక్ట్ చేసి మనం అయితే రీస్టార్ట్ చేయొచ్చు. బట్ మనం ముందర ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేద్దామా. అండ్ సీట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాం రెండల్లా. ఓకే, అండ్ మనం వచ్చేటప్పటికి క్లియర్గా చూసుకుందాం. దీనిలో ఎక్కడైనా వైర్స్ ఏమైనా కట్ అయ్యామేమో. ఫీజ్ బాక్స్ అయితే ఆల్రెడీ ఫీజ్ స్టెప్స్ ఉంటే ఫీజ్ పెట్టేసాము. అలా ఖరాబ్ అయిన ఫీజ్ ఉంది. మొత్తం రెస్ట్ వచ్చింది, బట్ ప్రాబ్లం లేదు. అండ్ చూద్దాం ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్న ప్రాబ్లం మీకు చూసి క్లియర్గా చూపిస్తాను. చూపెట్టాక షార్ట్అవుట్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. మనం మెయిన్ వచ్చి ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే మాల్ ఫంక్షన్ ఎలా రిమూవ్ చేయాలంటే మెయిన్ టాస్క్. నెక్స్ట్ వర్క్ ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందని కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇండికేటర్ కలెక్షన్ మొత్తం చెక్ చేసాము. ఎక్కడేం కట్టలేదు. మడ్గర్ కింద గట్టే చాలా వరకు మనం వీల్ టచ్ అయ్యి కట్ అవుతుంటాయి పల్సర్లకి. అది గట్ట ఏం లేదు ఫ్రెండ్స్. మెయిన్ మనం చూసుకుంటే ఇక్కడ కట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్క్ కట్ చేయడం జరిగిందో తెలుసు. ఎల్క్ అయితే కట్ చేసి ఉంటే చూస్తుంది. ఓకే, ఇది కట్ అయ్యాను కదా. ఇది ఏమవుతుందండి ఫ్రెండ్స్, ఇది కట్ అయ్యి మనం బండి సీట్ పెట్టాక ఇది ఎట్లా ఉంటుంది, అది బేసిక్ ఇట్లా ఉండేది అండి. ఓకే, ఇట్లా రివర్స్లో ఉంటుంది కదా. రివర్స్లో ఉండటం వల్ల బాడీ టచ్ అయ్యి కట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బాడీ గట్ట మనకి రాసుకుపోయాం చూడండి. అంతే సీటు కూర్చొని ఇట్లా హంప్స్ అవుతున్నట్టు బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో ఇది బాగా టచ్ అయినట్టు ఇట్లా మూవ్మెంట్ అయ్యాయి అక్కడ అనమాట. మొత్తం పెయింట్ పోయి నెక్స్ట్ దీనికి కూడా బాగా డ్యామేజ్ అయ్యింది వైరు. దీనివల్ల ఏమవుతుంది, ఇండికేటర్ అప్లై చేయగానే మెయిన్ ఫీజ్ రెడ్ కాబట్టి ఇండికేటర్ కానీ బ్రేక్ కానీ టచ్ చేస్తే వెంబటే కట్ అయిపోతుంది. మెయిన్ అయితే ఇండికేటర్ అప్లై చేస్తున్నట్టే ఫీజు కొట్టడం జరుగుతుంది. ఇండికేటర్కి వెళ్ళి లైన్ అయితే అంత ఓకే. ఇది ఒకటైతే ఇక టచ్ అవడం వల్ల ప్రాబ్లం అవుతుండే. ఈ చిన్న ప్రాబ్లం గురించి అయితే మనకు బాగా ఇబ్బంది చేసింది అనుకోవాలి. ఒక దాన్ని మనం ప్లాస్టర్ కొట్టేసి మళ్ళీ సరే ఇండికేటర్ ఆన్ చేస్తాం. అండ్ బ్రేక్స్ గట్రా క్లియర్గా చూద్దాం, ట్రయల్ గట్రా పోద్దాం. దాని తర్వాత మనం మాల్ ఫంక్షన్ ఎలా రిమూవ్ చేయాలి గట్రా చూపిస్తాం ఈ వీడియోలో. ఓకే, ప్లాస్టర్ అయితే ఫుల్గా పెట్టేద్దాం. ప్లాస్టర్ పెట్టేసి దాన్ని యాంగిల్ కూడా చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎలా ఉండదో అలా పెట్టొద్దు. ఇక సైడ్కి సీట్కి తగలకుండా సెట్ చేద్దాం దాన్ని. ఓకే, ప్రాపర్గా ప్లాస్టర్ పెట్టేసాం ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా ఈసారి ఏం చేద్దామంటే దీన్ని బాగా మనం కిందకి ప్లాస్టిక్ బాడీకి టచ్ అయ్యేటట్టు పెడతామా, మనకు ప్రాబ్లం చేయదు. ప్లాస్టిక్ బాడీకి టచ్ అయ్యేటట్టు మనం అయితే దీన్ని పెట్టుకుందాం. మనకు అప్పుడు బాడీ అయితే ఏం ఎర్త్ అవుతుంది. ఈ సైడ్ అయితే ఫుల్గా మనకి ప్లాస్టర్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి దీనిపైన షీల్ గట్ట ఉంది కదా, సీల్ ఉందన్నమాట. ఇంతకుముందు ఏదైతే ఉంది జాయింట్ ఉండడం వల్ల దానికి ఖాళీ ప్లాస్టర్ ఉండడం వల్ల ఈ షీల్డ్ వేపడం వల్ల పైన టచ్ అవుతుండే. ఈసారి కొంచెం మనం ఇట్లా గట్టిగా తిప్పేసి దీన్ని పక్కా పెట్టి పైనకి వెళ్ళి లాక్ చేద్దాం. అండ్ మనం ముందుగా అయితే ఈ సైడ్కి పెట్టేసి ఇండికేటర్ ఆన్ చేసి చూద్దాం. దాని తర్వాత
ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది. బ్రేక్స్ ఇండికేటర్స్ అన్నీ ఆన్ చేద్దాం. లాక్ అయితే ఆన్ చేసుకున్నాం. వెహికల్ స్టార్ట్ కూడా చేసుకుందాం ఒకసారి. మనకి మాల్ ఫంక్షన్ అయితే రిమూవ్ అవ్వట్లేదు. మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఓబిడి కనెక్ట్ చేసుకుని కంప్లీట్గా రీస్టార్ట్ చేద్దాం వెహికల్ని అయితే. సిస్టమ్ అప్డేట్ చేసి రీస్టార్ట్ చేసామంటే మనకి ఎటువంటి ప్రాబ్లం మరి రాదు. మనం ఇండికేటర్ ఆన్ చేసుకున్నాం ముందుగా చూసుకోవచ్చు. ఇండికేటర్ ప్రాపర్గా పని చేస్తున్నాం. ఇప్పుడు మీటర్లో కూడా షో చేస్తున్నాం చూడవచ్చు. రైట్ సైడ్ చేసుకున్నాం. ఓకే, అండ్ బ్రేక్ గిట ప్రాపర్గా బ్రేక్ గిట ఇది అవుతుంది చూడవచ్చు. అయినా మనకు కూడా టీవీఆర్లో ఏం కొట్టట్లేదు. హార్న్ కొడదాం. అండ్ హై డిప్ లో డిప్ పాస్ ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాండిల్ టచ్ చేసి ఏమైనా కూడా మరి ఫీజు కొట్టట్లేదు. అండ్ మనం ఎప్పుడైతే ముందుగా లేదు మనకు ఎక్కడ దాకా మనం బాడీ ఫిట్ చేద్దాం, కస్టమర్ డెలివరీ ఇద్దాం. ఫస్ట్గా లేదు మనం ముందుగా మనం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీటర్లో ఏదైతే మనకి మాల్ ఫంక్షన్ షో చేస్తుందో దాన్ని ఎలా రిమూవ్ చేద్దాం. ప్రాబ్లం షార్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఓబిడి కనెక్ట్ చేసుకొని కంప్లీట్గా ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దాం. మనకు ఓబిడి కలెక్షన్ అయితే ఇక్కడనే ఉంటుంది. కలెక్షన్ దగ్గర మనకి ఏదైతే బ్రేక్ లైట్స్ కలెక్షన్ ఇండికేటర్ కలెక్షన్ ఉంటుంది అక్కడనే ఓబిడి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు రిమూవ్ చేయండి. నేను ఓబిడి కనెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనిలో బడ్జెట్ ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఓబిడి సహాయంతో మనమైతే కంప్లీట్గా ఎర్రర్ మార్క్ని అయితే రిమూవ్ చేసి అండ్ రీస్టార్ట్ చేసేసి సిస్టమ్ గట్రా అప్డేట్ చేసి పెట్టేసాము. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఎలా చేయాలో. ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనము ఇంకా దీనిలో ఉన్న ఎర్రర్ మార్క్ ఏదైతే డిస్ప్లేలో షో చేస్తుందో అదైతే రిమూవ్ అవ్వలేదు. అది 100% రిమూవ్ అయిపోద్ది. మనమైతే టెస్ట్ డ్రైవ్కి పోయామంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. మీకు విత్ లైవ్లో చూపిస్తాను ఇది. అండ్ వెహికల్ డ్రైవ్ చేసుకుంటే నేను 30 స్పీడ్ లోపల వెళ్ళి నేను దీన్ని చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక చేత్తోని మొబైల్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నేను వాయిస్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. బట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎర్రర్ మార్క్ మనకి ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్లో షో చేస్తుంది కదా, ఆ ఎర్రర్ మార్క్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గట్రా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మోస్ట్లీ షేర్ చేసుకోండి. చాలామంది మన మెకానిక్ ఫ్రెండ్స్ గట్రా మన ఫ్రెండ్స్కి అండ్ మన కస్టమర్ గట్రా యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.